మీలాంటి ఎక్స్పర్ట్స్ చాలా వరకు కన్ఫ్యూజ్ వాతావరణంలో పడేస్తున్నారు సార్ ప్రజల్ని. ఎందుకంటే కొనాలా వద్దు అనేది కన్ఫ్యూజ్ వాతావరణం మీరే క్రియేట్ చేస్తున్నారు. వాస్తవంగా నేను కొన్ని ఓపెనింగ్ మాట్లాడదాం అనుకుంటున్నాను మీతోటి. సో జస్ట్ ఒక 8 months బ్యాక్ కొనేసేయండి, చాలా అద్భుతాలు జరుగుతాయి, మంచి మీకు అప్రిషియేషన్ వస్తుందని చెప్పారు. మళ్ళీ మీరే ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో తీసుకొని పోతున్నారు. ఇక్కడ ఏంటంటే చాలామంది ఇప్పుడు అప్పట్లో కొనట్లేదు, ఎవరిని పెడితే వాళ్ళు చూసి వెళ్ళి అంటే ఇన్వెస్ట్ చేయడం జరగట్లా. చాలామంది రీసెంట్గా ఏంటంటే ఇట్లా సోషల్ మీడియా వేదికగా కొంతమంది ఎక్స్పర్ట్స్ని వాళ్ళు చెప్పే మాటలు విని మీ సలహాలు తీసుకొని కొంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా కన్ఫ్యూజన్లో పడిపోతున్నారు. ఎందుకంటే ఏం జరుగుతుందో క్లారిటీగా మీకే తెలియనప్పుడు వాళ్ళు మిమ్మల్ని వచ్చి ఏం అడుగుతారు, వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. ఇది నేను అడిగిన దాంట్లో తప్పుగా లేదు. నేను ఎగ్రీ. నేను ఎందుకంటే నేను ఇప్పటికీ మొన్న కూడా వీడియో చెప్పాను, 2 నెలల ముందు కూడా మీకు చెప్పాను, మిగతా ఛానల్స్ చెప్పాను. కొనుక్కోవడానికి ఇది 100% రైట్ టైం, అమ్ముకోవడానికి రైట్ టైం కాదు. అమ్ముకోవాలంటే త్రూ అవే ప్రైస్కి ఇవ్వాలి. ఎందుకంటే గత 1 yearగా అనుకున్న ట్రాన్సాక్షన్స్ జరగలేదు. వాల్యూ వైజ్ పెరిగింది, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ తక్కువైనా వాల్యూ పెరిగింది. అదొకటి గవర్నమెంట్కి ఆదాయంలో పెద్ద మార్పు లేదు. కాకపోతే ఓవరాల్ సిచ్యువేషన్ ఇప్పుడు అంటే ఆగస్టులో మనకు ప్రకటించాడు రేవంత్ రెడ్డి గారు రేట్లు పెంచుతామని. కానీ ఈ పొజిషన్ బాగోలేదు, మొత్తం ప్లాన్ రెడీ కాలేదు, సర్వే ఇంకా కంప్లీట్ కాలేదు, ఏ ఏరియాలో ఎంత పెంచాలనేది ఇంకా క్లారిటీ లేదని టైం కావాలన్నారు సంబంధిత అధికారులు. సో దానికి మళ్ళీ నవంబర్ అని చెప్పాడు. నవంబర్లో కూడా చేయలేదు. మేబీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లోపు డెఫినెట్గా జరుగుతుంది. కానీ మీరు చెప్పేదంతా అవుట్స్కర్ట్స్ మార్కెట్. మరి సిటీలో ఉన్న అపార్ట్మెంట్స్ ఎందుకు ఖాళీగా ఉన్నాయంటే? ఖాళీ ఉన్నాయంటే సిటీలో ఖాళీ ఉన్నాయంటే ఆ మార్కెట్ వేరు, ఈ మార్కెట్ వేరు. వేరేనా? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎన్ని ఉద్యోగాలు పోయో చెప్పాను నీకు, ఎన్ని లక్షలు తీసేస్తున్నారు. మేజర్ పోర్షన్ కంట్రిబ్యూషన్ టు రియల్ ఎస్టేట్ ఇది సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ డౌట్లో ఉంది. ఇప్పుడు అమెరికాలో ఉన్నా ఇక్కడ ఎప్పుడు ఎంతమంది తీసేస్తారు, లక్షల మంది, 150,000 తీస్తారు నాకు లాస్ట్ 1 yearలో. ఇయర్లో కూడా అంతమంది 180,000 దాకా అంటున్నారు, ఎంతో 10,000 ఇటు అటు. సో మేజర్ జంక్ మీ గ్రోత్ అంతా చూస్తే తెలంగాణలో హైదరాబాద్ వెస్ట్లోనే అయింది. శంకర్పల్లి, మోకిలా, కచ్చిబౌలి, ఫైనాన్షియల్, తెల్లాపూర్, కొల్లూరు, సంగారెడ్డి ఇటువే అయింది. ముంబై, బెంగళూరు, మిగతా ఏరియాలో ఇప్పుడు కూడా అవ్వలేదు. సో గవర్నమెంట్ ఫోకస్ అనేది పాత గవర్నమెంట్ పెట్టింది, అది నడుస్తుంది. ఇప్పుడు 2024 ఇంకొక 5 to 10 days అయితే మనకి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. మార్కెట్ 2024 చూసారు, 2025లో ఏం జరగబోతుందో కూడా మీరు చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఇన్వెస్టర్స్కి ఇది రైట్ టైం అని ఇన్వెస్ట్ చేయడానికి కాదా, వెయిట్ చేయమంటారా? గతంలో చూసిన అన్ని పరిణామాలు మీకు తెలుసు, మీరే చాలా ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇప్పుడు మీరు ఇచ్చే సలహా ఏంటి? క్లియర్ అండి. ఇప్పుడు గత 9, 10, 11 monthsలో బిజినెస్ అనేది పెరగలేదని మీరు ఇందాక మీరే చెప్పారు. రేట్లు ఎక్కడ జనరల్ టెండెన్సీలో బిల్డర్ అనేవాళ్ళు, డెవలపర్ ఎవరైతే ఉన్నారో 2 నుండి 3 నెలలకి 10% 5% పెంచుకుంటూ పోతారు. ఇదే మన ట్రెండ్ ఏంటి, 5 సంవత్సరాలు డబుల్ అవుతుంది అంటున్నాం. అంటే ఎవ్రీ ఇయర్ 20% పెరగాలి కదా. అవును, ఎవ్రీ ఇయర్ అంటే సంవత్సరానికి 3-4 సార్లు రేటు పెంచుతారు. 20% సపోజ్ ₹1,00,000 అంటే 20 లక్షలు పెరగాలి. 20 లక్షలు 3 నెలలకు ఒకసారి 5 లక్షలు పెంచితే అవుతుంది. సో ఒకటి. రెండోది హైడ్రా ఎఫెక్టు, FTL, బఫర్ జోన్, దీని మీద కొద్దిగా ఎఫెక్ట్ పడింది. మూడోది గవర్నమెంట్ US రెసిషన్ ప్రాబ్లం ఉంది. అదే సార్, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాము. ఫైనల్గా ఇవన్నీ చూసాము. ఇంతకు మించి పెద్ద ప్రాబ్లమ్స్ అయితే చూడటానికి కనిపించట్లేదు ఏమి. సో ఇవన్నీ ఒక్కొక్క ప్రాబ్లం రెక్టిఫై అయ్యకుండా వస్తూనే ఉంది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మంచి టైమా కాదా? 120% మంచి టైం అండి. ఎందుకంటే ఇటు పైన ఈ 10 నెలల్లో కూడా ఏం తగ్గలేదు. మనం మార్కెట్ రేషియో ప్రైస్లు ఎక్కడా తగ్గలేదు, అట్లనే ప్రైస్లు ఎక్కడా పెరగలేదు. అంటే మీరు అడ్వాన్స్ 1 yearకు మీకు బెనిఫిట్ వస్తుంది. యాక్చువల్లీ అన్ని గవర్నమెంట్ కరెక్ట్గా ఉంటే ఈ పాటికి ఇప్పుడున్న ప్రైస్లు 20% పెరిగేవి. సో మీకు ఈ 20% బెనిఫిటే కదా, పెరగలేదు. ఇంకా ఎక్కువ ఆగితే లక్కీ భాస్కర్ సినిమాలో అయిపోతుంది. లక్కీ భాస్కర్లో ఏమన్నాడు, ఆట ఎప్పుడు మొదలు పెట్టావు అనేది ఇంపార్టెంట్ కాదు, ఆట ఎప్పుడు ఆపేవు అనేది ఇంపార్టెంట్. నా మాట వినకపోతే ఆట జైల్లోకి వెళ్ళేవాడు. అంటే 2024 ఆట ఆగిపోయింది, 2025 ఆట మొదలు పెట్టబోతున్నారు. అంతే కదా. ఇప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఏదైతే లూజ్ అయ్యారో కొంతవరకు అరేంజ్ చేస్తారు, ట్రై చేస్తారు కదా. 1 year హోల్డ్ చేయడం అంటే కరోనాలో స్కూల్స్, కాలేజీలు ఎన్ని మూసాయండి, ఎన్ని బిల్డర్స్ మూసారు, ఎన్ని రియల్టర్స్ మూసారు. తర్వాత మళ్ళీ పికప్ అయిందా లేదా? ఇప్పుడు అప్స్ అండ్ డౌన్స్ అనేది మార్కెట్లో కామన్. సో మీరు అడిగిన దానికి క్వశ్చన్ స్ట్రైట్ ఫార్వర్డ్గా కొనాలా వద్దంటే కొనడమే బెటర్. డబ్బులు ఉంటే ఇంకా వెయిట్ అండ్ వాచ్ ధోరణి నుండి బయటకు వచ్చేసండి. నెక్స్ట్ 2-3 నెలల్లో సినిమా వేరుంటుంది, ఇక్కడ నుండి కథ వేరు అంటాడు ఏదో బిగ్ బాస్. ఏ కాన్ఫిడెన్స్తో మీరు ఈ మాట చెప్తున్నారు? ఎందుకంటే మార్కెట్లో స్టాగ్నెంట్ అయింది. హైదరాబాద్ మనీ ఈజ్ దేర్, మనీ లేక కాదు, డబ్బు ఉంది కానీ భయంతో కొనట్లేదు.
భయభ్రాంతులు గురి ప్లస్ గవర్నమెంట్ నుండి క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ మీరే అన్న నవంబర్ నుండి కొద్దిగా పికప్ అయిందండి. సో ఇంతవరకు 1 year ఆగింది, ఇప్పుడు పెరుగుతుంది, అది కంటిన్యూ అవుతుంది. సో కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు కొనుక్కోకపోతే డెఫినెట్గా దే విల్ హ్యావ్ టు పే హై కాస్ట్ ఆఫ్ 20 to 25% or 30% ఇన్ ఫ్యూచర్. అది డౌటే లేదు. సో ఇందులో ఇంతవరకు ఆగడం వేరు, ఇప్పుడు నుండి ఆగడం వేరు. ఆగింది చాలు, ఇప్పుడు డెసిషన్ తీసుకోండి, సొల్యూషన్ ఫ్రీజ్ చేసుకోండి రేటు. డబ్బులు సరిగ్గా మొత్తం లేకపోయినా ఓ 25% ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చి సేల్ అయినట్టు రేటు మారదు తర్వాత గవర్నమెంట్ పెంచిన. సో ఓవరాల్గా పెట్టుకోవడానికి అయితే మాత్రం పాజిటివ్. అదర్ ల్యాండ్ ఏ సెగ్మెంట్ అని హైదరాబాద్లో నేను చెప్పాను, రోటీ కపడా మకాన్, తిండి బట్ట గూడు లేకుండా ఏ ఫ్యామిలీ బతకలేదు. రెంట్కైనా తీసుకోవాలి, సేల్కి పర్చేస్కైనా చేయాలి.